ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే మెంటల్ స్ట్రెస్‌కి ఎట్లా మేడం? బాగా స్ట్రెస్‌కి లోనయిపోతుంటారు. ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు. ఒకరితో మాట్లాడుకోలేని పరిస్థితి. వాళ్ళకి వాళ్ళు ఎట్లా హెల్ప్ చేసుకోవాలా మేడం మీ యొక్క యోగా ద్వారా? ఇఫ్ సంబడీ ఈ ఈస్ అండర్ దట్. మెంటల్ స్ట్రెస్ దగ్గరకొచ్చేటప్పటికి సార్, ఈ రోజుల్లో ఏమైపోయిందంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా మీరు అడిగితే చాలామంది చెప్పేటువంటి ఆన్సర్ ఏంటంటే, నాకు చాలా స్ట్రెస్ ఉంది అనేసి. చిన్న పాయింట్ దగ్గర నుంచి పెద్ద పాయింట్ వరకు దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎంత రియాక్ట్ అవ్వాలి, మన యొక్క ఎమోషన్స్‌ని మనం ఎంత కంట్రోల్‌లో ఉంచుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చిన్న పాయింట్‌గా నాకనిపించే విషయం మీకు పెద్ద పాయింట్‌గా ఓకే. అనిపించొచ్చు. సో, దీన్ని కొంతమంది డిస్కస్ చేసి ఓవర్‌కమ్ చేసుకుంటారు. ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటారు. హస్బెండ్ సపోర్ట్ తీసుకుంటారు. కానీ కొంతమంది వాళ్ళలో వాళ్ళే ఉంచేసుకుంటూ ఉంటారు. ఇలా వీళ్ళు ఈ విధంగా మానసికమైనటువంటి స్ట్రెస్ ఓవరాల్‌గా ఏమైపోతుందంటే మన యొక్క హెల్త్ మీద పడిపోతుంది. పడుతుంది. ఈ స్ట్రెస్ అనేది అక్కడ ఉండదండి. ఊరుకునే ఉండదు. ఇది మన యొక్క హార్మోన్స్ మీద పడుతుంది. ఈ నెక్ పెయిన్ అనుకుంటున్నాం చూసారు ఇందాకటి నుంచి, చాలా స్ట్రెస్‌గా ఉన్నటువంటి వాళ్ళకి చూడండి, ఈ నెక్ దగ్గర కరెక్ట్‌గా కొంచెం ఒక 2 ఇంచెస్ డౌన్‌లో కంప్లీట్‌లీ స్ట్రెస్ అంతా డంప్ అయిపోయి, బాగా ప్రెషర్‌గా అనిపిస్తుంటుంది. కొంతమందికి షోల్డర్స్ మీద చాలా ఓవర్ ప్రెషర్‌గా అనిపించేసి, చెప్తారు కదా! బాధ్యతలన్నీ మన షోల్డర్ హ్మ్. పైన హ్మ్. ఉన్నాయనేసి, ఆ విధంగా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటారు. కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. డైజెస్ట్ అవ్వదు. నిద్ర పట్టదు. రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. నేను చెప్పేదేంటంటే ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ యోగ సాధన స్టార్ట్ చేసి చూడండి. ఇప్పుడే మ్యాట్ తీసుకోండి. యోగ సాధన స్టార్ట్ చేసి చూడండి. మీ యొక్క జర్నీలో, మీ యొక్క లైఫ్‌లో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటారు. అలాగే మెంటల్ ప్రెషర్ అనేది ఎంత తగ్గుతుంది. మీ యొక్క ఎమోషన్స్‌ని మీరు ఎలా అయితే హ్యాండిల్ చేసుకోగలుగుతారో, మీరు వితిన్ 1 మంత్‌లో మీరు ఈ యొక్క చేంజ్‌ని చూడగలుగుతారు. మేడం అంటే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో, మీ అబ్జర్వేషన్‌లో ఏదన్నా ఒక లైఫ్ చేంజింగ్ అలవాటు యోగా ఇది ప్రతి ఒక్కళ్ళు ఆల్ ఏజ్ గ్రూప్స్ చేస్తే వాళ్ళ లైఫ్ చాలా హెల్తీగా ఉంటుంది అని చెప్పుకోనికి ఏదన్నా ఒకటుందా? మీరు అబ్జర్వ్ చేసింది. ఖచ్చితంగా అండి. నేను ఎంతోమంది ఇప్పటి వరకు నేను డీల్ చేశాను. ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో వస్తూ ఉంటారు. డిఫరెంట్ ఏజెస్‌తో వస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా టైం ఉన్నా, టైం లేకపోయినా ఒక్క 5 మినిట్స్ కొంచెం మీ సెల్ఫ్‌తో మీరు టైంని స్పెండ్ చేసుకొని, ఇలా డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ కొంచెం బ్రీతింగ్ టెక్నిక్‌ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక్క 5 మినిట్స్ బ్రేక్‌లో మీరు ఏ టైం అయినా కానివ్వండి, మార్నింగ్ లేవగానే కానివ్వండి, నైట్ పడుకునేటప్పుడు కానివ్వండి, మీ సెల్ఫ్‌తో మీరు డిస్కస్ చేయండి. లేదంటే ఒక మంచి ఫ్రెండ్‌ని మీరు మిస్ అయిపోతారు. మీకన్నా మీ గురించి ఎవరికీ ఎవరికి తెలీదు. తెలియదు. సో, మార్నింగ్ లేవగానే నా యొక్క ఈరోజు షెడ్యూల్స్ ఏమున్నాయి? అసలు ఏంటి? ఎలా అయితే నేను వీటిని షెడ్యూల్ చేసుకోవాలి అని సతమతం అవ్వకుండా జస్ట్ కళ్ళు మూసుకొని మీరు కనుక చేసేటువంటి ఈ మెడిటేషన్ ధ్యానం ఏదైతే ఉంటుందో, ఆ ధారణ స్థితిలో ఆలోచన తరంగాలలో మీకు ఏవైతే కనుక అన్నెసెసరీ ఉన్నాయి, ఏవైతే నెసెసరీగా ఉన్నాయో, ఆ ప్యాటర్న్ అంతా కూడా మీ యొక్క మైండే వాటిని సెట్ చేసి ఇచ్చేస్తుంది. సో, ఈజీగా మీరు మీ యొక్క డేని హ్యాపీగా స్పెండ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మేడం మీరే ఎక్స్‌పీరియన్స్‌లో హ్మ్, మీరు చూసే క్లయింట్స్‌లో గానీ, ఏదన్నా ఒకటి బాగా సక్సెస్ స్టోరీ మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందేమైనా ఉందా మేడం? అంటే ఒక పర్సన్‌కి మీరు ఒక అడ్వైస్ ఇచ్చారు. ఆ అడ్వైస్ అతను పాటించి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ దాంట్లో అతను ఇంప్రూవ్‌మెంట్ కలిగి మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చినయి ఉంటాయి గదా మేడం కొంతమంది కేసెస్. నంబర్ ఆఫ్ అండి. నంబర్ ఆఫ్. ఈ రోజుకి కూడా నా దగ్గర నుంచి ఎవరైతే కనుక ట్రైన్ అయ్యారో, అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక పిల్లలాగా భావిస్తారు. నా కూతురనే చెప్పుకుంటారు. దానికి భగవంతుడికి నేను రుణపడి ఎప్పుడూ ఉంటాను. ఈ యోగ విద్యకి కూడా నేను చాలా రుణపడి ఉంటాను. ఎంతోమందిని చూసానండి. కాకపోతే ఒక విషయం షేర్ చేస్తాను. కోవిడ్ టైంలో చూసినటువంటి కేసెస్ అయితే అసలు నాకు డే అండ్ నైట్ నాకెలా ఉండేది అంటే, ఒక గుండెల్లో వాటర్ అలా వస్తున్నాయా అన్నట్టుగానే ఉండేది. కానీ బయటికి మాత్రం నా ఫేస్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా, "అరే! ఏం కాదమ్మా! ఏమైంది నీకు? ఏం కాలేదు కదా!
ఏంటి ఇంకా నీ సమస్య? ఇలా నేను చెప్పేదాన్ని. ఇప్పటికి కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. వాళ్ళని ఆ కండిషన్‌లో చూసినప్పుడు ఎలా అయితే ఉంది అనేది. మెంటల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళెప్పుడైతే కనుక ఒక మనిషి వాళ్ళ మీద వాళ్ళకి ఒక బిలీవింగ్ వస్తుందో, వాళ్ళు వాటెవర్ అండి అసలు ఏది సాధ్యం కానిది ప్రతిదీ కూడా వాళ్ళు సాధించుకోగలరు. అంటే అలాంటి ఒక కండిషన్ నుంచే వాళ్ళు చాలా వరకు బయటికి వచ్చేసి, "అమ్మ నువ్విచ్చినటువంటి ధైర్యం, ఆ రోజు మేము చేసినటువంటి ప్రాణాయామ టెక్నిక్స్ ఎంతగా ఉపయోగపడి ఈరోజు లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాము" అనుకున్న వాళ్ళు, అలాగే సైకలాజికల్‌గా చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి కంప్లీట్‌లీ మేము లైఫ్‌ని గివ్ అప్ చేసేసాము అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు ప్రాణాయామ అండ్ డైలీ చేసుకునేటువంటి ఆసనాస్, మేము చెప్పేటువంటి ప్రతి ఒక్క టెక్నిక్, ఆహారాన్ని, ప్రతి దాన్ని కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుని, ఈరోజు మాకిచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్, "మేడం మీ వల్లనే మేము ఈరోజు ఇలా స్టాండ్ అయి ఉన్నాము" అన్నప్పుడు అంటే దట్ ఈస్ ఒక కైండ్ ఆఫ్ యాహ్! సాటిస్ఫాక్షన్ కంపల్సరీ ఉంటుందండి. అలాగే పిల్లలు పుట్టరు ఇంకా అనేసి అనుకున్న వాళ్ళు గైనిక్ ఇష్యూస్ చాలామంది పిల్లలు సఫర్ అవుతున్నారండి. ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఇలా పీసీఓడీ ప్రాబ్లమ్స్ అనేసి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అనేసి చాలామంది ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉండి అంటే ఆటపాటల్లో కూడా వాళ్ళు వెనక్కి పడిపోవడము. అలాగే చాలామంది చదువుతారు. కానీ ఎక్కువగా ఎగ్జామ్‌లో వాళ్ళు సరిగ్గా వాళ్ళ రాణించ యొక్క ఈ ఎఫర్ట్స్ పెట్టలేకపోవడం. ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ అండి. ఎక్కువగా ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా నిజానికి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌లో ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నారు. మాకు వయసుతో ఏం పని లేదు అనేసి చెప్పేసి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేస్తున్నారు. వాళ్ళిచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్స్ అనేది చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. అల్జీమర్ వచ్చి ప్రతి విషయాన్ని మర్చిపోతుంది మా వైఫ్ అనేసి అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి అండి, ఈరోజు ఎన్నో నంబర్ ఆఫ్ కేసెస్ నా లైఫ్‌లో నేను చూసాను. వాళ్ళిచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్‌లో ఎంతగా అంటే యోగ శాస్త్రం అనేది యాహ్! ఉపయోగకరంగా ఉపయోగకరంగా ఉంది ఉంది. అనేది నేను చూస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి యోగా టీచర్ యొక్క పర్యవేక్షణలో యోగాని స్టార్ట్ చేయండి, నేర్చుకోండి, హ్యాపీగా, హెల్తీగా ఉండండి. ఓకే. మేడం ఇప్పుడు ఉన్న జెన్‌జీ జనరేషన్ అంటాం గదా! యంగ్ జనరేషన్. వాళ్ళ గురించి ఒక యోగా ఏమన్నా సజెషన్ ఇయ్యగలుగుతారా? వాళ్ళు ఎవరికీ వినట్లేదు. యోగా టీచర్‌గా వింటారనుకుంటారా? ఒకవేళ ఇఫ్ దే సీక్ యువర్ యోగా హెల్ప్ మీరేం చెప్తారు వాళ్ళకు? జెన్‌జీ జనరేషన్ పిల్లలందరూ కూడా సూపర్ యాక్టివ్ యాహ్! పిల్లలండి. అండ్ వెరీ స్మార్ట్ వాళ్ళు చెప్పాలి అనేసి అంటే. నెక్స్ట్ జనరేషన్ అడ్వాన్స్‌డ్‌గా ఉంది చాలా కూడా. వాళ్ళెవరికీ వినరు అని మీరనుకుంటారు. కానీ దే ఆర్ వెరీ స్మార్ట్. మీ అండ్ దగ్గరున్నారా మేడం చాలా ఎవరన్నా జెన్‌జీస్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ యోగా? యాహ్! సార్. మనం కాలేజ్‌లో టీచ్ చేస్తాం పిల్లలకి. వాళ్ళందరూ ఎలా అంటే యోగా మీద ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రెస్ట్ చూపించరు. సూపర్. యాహ్! ఎందుకు అంటే యోగా అనేది చాలా బోరింగ్ సబ్జెక్ట్‌గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి తగ్గినట్టుగా మనం వాటిల్ని ఆ ట్రీట్ ఏదైతే ఉందో ఇస్తామో, వాళ్ళు వన్స్ యోగాలోకొచ్చారంటే అసలు వెళ్ళరు. ఓకే. లైక్ సూర్య నమస్కారాస్, చంద్ర నమస్కారాస్, డిఫరెంట్ వేరియేషన్స్ వాళ్ళకి సూపర్ స్పీడ్ చేసేవి కావాలి. వాళ్ళు ఎప్పుడైతే వాటిని టేస్ట్ చేస్తారో, వాళ్ళు అటు జిమ్‌కి వెళ్ళినా, లేదంటే జుంబాకి వెళ్ళినా, డాన్స్‌కి వెళ్ళినా, స్విమ్మింగ్‌కి వెళ్ళినా, ఎనీ స్పోర్ట్స్ కాంపిటీషన్స్‌కి వెళ్ళినా వాళ్ళ యొక్క బాడీ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. అలాగే మైండ్ చాలా షార్ప్‌గా షార్ప్‌గా. ఉండాలి. సో, పిల్లల్ని వినరు అనేది చెప్పడం కన్నా, వాళ్ళకి తగినట్టుగా మనం టీచర్స్ మారాలి అని చెప్పడం యాహ్! యాహ్! అనేది మనకు వాళ్ళకు ఈ రోజుల్లో ఆఫర్ చేయాలి కరెక్ట్. కరెక్ట్‌గా వాళ్ళ టేస్ట్‌కి. వాళ్ళ టేస్ట్‌కి తగ్గినట్టుగా మనం మారాల్సినటువంటి సిట్యుయేషన్ అనేదొస్తుంది. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే మేడం, డెఫినైట్‌లీ దే ఆర్ ఈ స్మార్ట్. జెన్‌జీసే రేపు వర్క్ ఫోర్స్ అవుతారు. సో, మేబీ ఇఫ్ యూ ఆర్ అంటే ఈరోజు జెన్‌జీని మీరు కరెక్ట్‌గా మెంటలీ, ఫిజికల్లీ స్ట్రాంగ్‌గా అయితే దర్ నెక్స్ట్ వర్క్ ఫోర్స్ మన సిటిజన్స్ కంట్రీకి వీళ్ళందరూ గూడా స్ట్రాంగ్‌గా ఉంటారని అడిగాను మేడం. సో, పాసిబిలిటీ ఉంటదంటారు. జెన్‌జీని ట్రైన్ చేయొచ్చు మనం యోగాలో. ఖచ్చితంగా చెయ్యాలి అంటే చేసుకోవచ్చు కాదు, చెయ్యాలి చేయాలి కంపల్సరీ. కంపల్సరీ. ఎందుకంటే రేపొద్దున మన భారతదేశం, మన గర్వం, మన నెక్స్ట్ జనరేషన్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం,
చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.